ప్రజాపాలన పేరుతోటి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజారోగ్యాన్ని పూర్తిగా పడకెక్కించింది. బీఆర్ఎస్ పాలనలో పటిష్టంగా మారిన వైద్య రంగం రేవంత్ అసమర్థతతోటి కునారిల్లుతున్నది. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళుతున్న ప్రజల ప్రాణాలు గాల్లో దీపం లెక్క మారిని. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోటి రోగాలను నయం చేసే ప్రభుత్వ దవాఖానాలు ప్రమాణాలు లోపించి రోగాలను వ్యాప్తి చేసే కేంద్రాలు లెక్క మారిని. గర్భిణీలు, పసిగుడ్డుల మరణాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరెంటు కష్టాలు, పారిశుద్ధ్య లోపాలు, బెడ్ల కొరత, అంబులెన్సుల కొరత, మందుల కొరత, ఇట్లా కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ఒక గాంధీ ఆసుపత్రులనే కేవలం నెల రోజులల్లా 50 మంది శిశువులు, 14 మంది బాలింతల ప్రాణాలు పోతే వ్యవస్థలను సరిచేయాల్సిన ప్రభుత్వం అసలు నిజాలను దాచిపెట్టే ప్రయత్నం చేసిందంటే వైద్య రంగాన్ని కాంగ్రెస్ ఎంత నిర్లక్ష్యం చేస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. మంత్రి సీతక్క నియోజకవర్గంలో ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకే బెడ్ పైన 2కి వైద్యం చేసుడు, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి పోయిన ఒక గర్భిణికి బెడ్ ఇవ్వకపోవడంతో కుర్చీలోనే ప్రసవించింది. ఎంజీఎం ఆసుపత్రిలో అంబులెన్సు అందుబాటులో లేక కుమారుడి మృతదేహాన్ని తల్లిదండ్రుల చేతులపై ఎత్తుకొని ఎదురు చూసుడసుంటి హృదయ విదారకమైన సంఘటనలు కాంగ్రెస్ ప్రభుత్వంలో సాధారణంగా మారినాయి. కరెంటు, నీళ్లు లేక ఆపరేషన్లు ఆగిపోతున్న సంఘటనలు ప్రభుత్వ వైద్య రంగంలో రేవంత్ చేస్తున్న విధ్వంసానికి సాక్ష్యాలు లెక్క మారినాయి. ఒక్క మాటలో చెప్పాలనంటే సమైక్య పాలనలో ఎలాగైతే నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని కవులు పాటలు రాసేవాళ్ళో మళ్లీ అసొంటి పరిస్థితులు తన ఏడాది పాలనలో రేవంత్ తిరిగి పునరావృతం చేసిండు. ఏడాది పాలనలో ఏ రంగాన్ని చూసినా విధ్వంసం తప్ప అభివృద్ధి మచ్చుకు కూడా కనబడని దయనీయ స్థితిలో తెలంగాణను నిలబెట్టిండు రేవంత్.